హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసుకునే ఒక టేస్టీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని మీతో షేర్ చేసుకోబోతున్నాను. హోటల్ స్టైల్లో ఇన్స్టెంట్ రవ్వ దోశ. ఈ రవ్వ దోశ చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చుతుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా వీడియోని లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దామా మరి? లెట్స్ స్టార్ట్. ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులోకి ఒక కప్ వరకు అటుకులను వేసుకుంటున్నాను. నేను ఇక్కడ మందంగా ఉండే అటుకులు తీసుకుంటున్నానండి, పల్చగా ఉండేటివి కాదు. అటుకులు మందంగా ఉంటే కనుక జిగురు అనేది ఎక్కువగా రాదండి. అటుకులు మునిగేంత వరకు వాటర్ వేసుకుని ఒక 5 మినిట్స్ వరకు నానబెట్టుకోవాలి. 5 మినిట్స్ తర్వాత చూస్తే అటుకులు మనకి బాగా నానిపోయి ఉంటాయండి. అలా నానిపోయిన అటుకులు తీసుకుని ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి. మిక్సీలో వేసి అటుకుల్ని బాగా గ్రైండ్ చేసుకోవాలండి. అలా అటుకుల్ని వేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ని వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా, ఆ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. నేను వాటర్ తక్కువగా వేసుకున్నానండి. మనం మొత్తం పిండి కలిపేటప్పుడు కూడా వాటర్ ఎలాగో యాడ్ చేసుకుంటాం కాబట్టి ఎలా వేసుకున్నా పర్లేదు. కానీ అటుకుల్ని మాత్రం బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అటుకుల్ని అలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకుందాం. నేను అటుకుల్లో ఎక్కువగా వాటర్ వేసుకోకుండా గ్రైండ్ చేసుకున్నాను కదా, అందువల్ల కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని కలుపుకుంటున్నాను. మీరు మిక్సీలో వేసుకున్నప్పుడే వాటర్ని ఎక్కువగా యాడ్ చేసుకోండి, బాగా పలచగా అయిపోకూడదు. వాటర్ వేసుకుని బాగా కలిపేసుకున్నాను కదా, ఇప్పుడు అందులోకి 1 కప్ వరకు సూజీ రవ్వను వేసుకుంటున్నాను. ఇప్పుడు అందులోకి 1/2 కప్ వరకు పెరుగుని యాడ్ చేసుకుంటున్నాను. సరిపడా వాటర్ వేసుకుని మొత్తం అంతా బాగా కలుపుకోవాలండి. వాటర్ని ఒకసారి వేసేసుకోకూడదండి, ఒకసారి వేసుకోవడం వల్ల పిండి అనేది పలచగా అయిపోతుంది కదా. పిండి కన్సిస్టెన్సీ చూసుకుని కొద్దిగా యాడ్ చేసుకోవాలి. ఒకవేళ పిండి పలచగా అయినట్లయితే కొద్దిగా సూజీ రవ్వను యాడ్ చేసుకోవచ్చు. ఆ విధంగా మొత్తం అంతా బాగా కలిసేట్టుగా కలుపుకోవాలి. పిండిలో ఉండలు లేకుండా చూసుకోవాలండి. ఇప్పుడు పిండి మొత్తాన్ని బాగా కలిపేసుకున్నాం కదా, ఇప్పుడు అందులోకి సరిపడా ఉప్పును వేసుకుంటున్నాను. ఉప్పును వేసుకున్నాం కదా, మొత్తం అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. అలా కలుపుకున్న పిండి మొత్తాన్ని కూడా ఒక 10 మినిట్స్ వరకు పక్కన పెట్టేసుకోవాలి. 10 మినిట్స్ తర్వాత పిండిని చూసుకుంటే బాగా సెట్ అవుతుంది. మనకి పిండి కన్సిస్టెన్సీ ఆ విధంగా ఉండాలి. అలాగే ఎంతో టేస్టీ బ్రేక్ఫాస్ట్ కోసం ఆనియన్స్ తీసుకున్నాను, క్యారెట్, చిల్లీ ఫ్లేక్స్, అలాగే పచ్చిమిర్చి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న దోస పిండిని వేసుకోవాలి. ఆ విధంగా దోసని వేసుకున్న తర్వాత ఆనియన్స్, క్యారెట్, చిల్లీ ఫ్లేక్స్, అలాగే పచ్చిమిర్చిని వేసుకోవాలి. నేను దోసని ఆ విధంగా మందంగా వేసుకున్నాను. దోసని పెద్ద సైజులో వేసుకున్నా సరే పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు దోస పైన సైడ్స్ మొత్తానికి ఆయిల్ వేసుకోవాలి. ఆ విధంగా ఆయిల్ని వేసిన తర్వాత ప్యాన్కి లిడ్ పెట్టేసుకోవాలి. అలా 2 మినిట్స్ మూత పెట్టుకుని దోశ త్వరగా కాలుతుంది కదా. 2 మినిట్స్ తర్వాత మూత తీసుకుని చూస్తే మనకి దోశ అనేది బాగా సెట్ అయి ఉంటుంది. మనం తిరిగేసేటప్పుడు కూడా విడిపోకుండా మంచిగా వస్తుంది. ఇప్పుడు దోశను వేరొక సైడ్కి తిరిగేసుకోవాలి. 2 వైపులా దోరగా కాల్చుకోవడం వల్ల టేస్ట్ మనకి చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా, ఆ విధంగా దోరగా కాల్చుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు దాన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు ఆ విధంగానే మరొక దోశను కూడా ప్రిపేర్ చేసుకోవాలి. ఈ పిండిలో వాటర్ వేసి కలుపుకున్నప్పుడే కొద్దిగా తిక్కుగా కలుపుకోవాలండి, ఎందుకంటే పిండి ఉండే కొద్దీ లూజ్ అయిపోతూ ఉంటుంది. ఆ విధంగా దోశ పైన ఆనియన్స్, క్యారెట్ అవన్నీ వేసుకోవడం వల్ల పంటికి తగిలి చాలా టేస్టీగా ఉంటాయి. మనం ఎన్ని దోశలు ప్రిపేర్ చేసుకున్నా ఆ విధంగా చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ని ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి. మనం రెగ్యులర్గా వేసుకునే పిండి దోశల కంటే కూడా ఒక్కసారి అటుకులు, సూజీ రవ్వతో ఇలా ప్రిపేర్ చేసుకుని తినండి, చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా ప్రిపేర్ చేసుకుని తిన్న తర్వాత మీకే తెలుస్తుంది వీటి టేస్ట్ ఎంత బాగుంటాయో. అలా చిల్లీ ఫ్లేక్స్, పచ్చిమిర్చి వేసుకోవడం వల్ల చాలా స్పైసీగా బాగుంటాయండి. కారం తక్కువగా తినేవారు చిల్లీ ఫ్లేక్స్ని, పచ్చిమిర్చిని కొద్దిగా తగ్గించి వేసుకోండి. మరి మీకు మా వీడియో నచ్చిందా? మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయి. మరి మీకు మా వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.